అసెంబ్లీ జరగకుండా గందరగోళం సృష్టించే పనిలోనే ప్రతిపక్షం ఉందన్నారు మంత్రి నారాయణస్వామి. టీడీపీ సభ్యులు సభలో స్పీకర్పై కాగితాలు చించివేయటం చంద్రబాబు మెప్పు కోసమేనన్నారు. చంద్రబాబు హయాంలో భారీ అవినీతి జరిగిందన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడు లబ్ధి పొందేలా పాలన ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. బడుగు బలహీన వర్గాలు మహిళలకి చేయూత అందించే ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. గతంలో చంద్రబాబు పాలన ఏ విధంగా ఉందో ఇప్పుడు జగన్ పాలన ఏ విధంగా ఉందో ప్రజలకు బాగా అర్థమవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు మంత్రి. వెంకటస్వామి అని రోసే అని వాళ్ళు డిస్టిక్ ఆఫీసులు ఉంటే ఎస్సీల వాళ్ళని నా దగ్గర పంపించి మా భార్య పైన డబ్బేస్తాము, నారాయణ స్వామిని జిల్లా పరిషత్ మెంబర్ చేస్తాంటే అప్పుడైనా నేను ఓడి ఉంటే నా దగ్గరికి వచ్చి ఉంటారా? ఆయన క్యారెక్టర్ నాకు నచ్చదు, చిన్నప్పటి నుంచి కూడా నాకు పట్టుకునేది లేదు. మాది కూడా వాళ్ళ గ్రామానికి సంబంధించిన బంధువులు ఉండరు, మమ్మల్ని నీచంగా చూస్తాడు, నేను రానని చెప్పిన. మళ్ళీ ఏం చేశాడు? మీకు 67 మందిని జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అంత కోవట్లు చేరినారు, చంద్రబాబు కోవట్లే వచ్చి మళ్ళీ చేరినారు. మా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన, ఇప్పుడు అది చెప్తే మళ్ళీ నా పైన ఆయనకి ఎక్కడ సీరియస్ అవుతాడో నాకు తెలుసు. వద్దు సార్, వాళ్ళని చేర్చొద్దు సార్ అంటే, అన్నా మనకు వచ్చినారులైనా చేద్దామన్నాడు. చేరి 67 మంది వస్తే కోవట్లు మళ్ళీ తెలుగుదేశం నుంచి చేరిన కోవట్లు అంతా మళ్ళీ వెళ్ళిపోయినారు. మళ్ళీ వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చి మమ్మల్ని గలీజ్గా మాట్లాడించే కార్యక్రమం.